గుణగణాలు థర్డ్ బిఏ సంబంధించి ఎకనామిక్స్లో థర్డ్ ఇయర్లో సిస్టమ్గా 7th BA పేపర్ క్లస్టర్లో మన 7th BA పేపర్. ఇందులో మనం థర్డ్ ఇయర్కి సంబంధించి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహించడం, ఉత్పాదక సంబంధాల మధ్య వివరణ అనేది మనం ఇందులో ఈ టాపిక్లో చూస్తూ ఉన్నాం. వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించడం విధానం, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్ర నిర్వహణ, ఉత్పాదక సంబంధాల విషయాలకు సంబంధించి మనం ఒక అంశంగా చూస్తే, ఏదైనా తక్కువ పరిమాణంలో కానీ పెద్ద స్థాయిలో కానీ కమతం, అంటే తక్కువ స్థాయిలో కమతం నిర్వహించడం కానీ లేదా పెద్ద స్థాయిలో కమతాన్ని నిర్వహించడం కానీ ఒక ముఖ్యమైనటువంటి విధులుగా ఈ కమతాల నిర్వహణ గురించి మనకు తెలుస్తూ ఉంది. ఈ కమతాల నిర్వహణకు సంబంధించి 4 ఉత్పాదక సంబంధాలు తెలియజేస్తూ ఉన్నాయి. అది చిన్న కమతమైన పెద్ద కమతమైన ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని నిర్వహించాలి అంటే, వ్యవసాయ క్షేత్రాన్ని కొనసాగించాలి అంటే 4 ఉత్పాదక సంబంధాలు వివరణ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఏంటి ఆ 4 ఉత్పాదక సంబంధాల వివరణ ఏంటి అనేది మనం చూస్తే, ఉత్పాదకాలు ఉత్పాదితాల మధ్య సంబంధం, ఉత్పాదకాలు ఉత్పాదితాల మధ్య సంబంధం, అదేవిధంగా వివిధ ఉత్పాదకాల మధ్య సంబంధం, వివిధ ఉత్పాదితాల మధ్య సంబంధం, ఇది ఉత్పాదకాలు ఇది ఉత్పాదితాల మధ్య సంబంధం. అంతేకాకుండా కాల పరిమితి దృష్ట్యా నిర్ణయాలు తీసుకున్నటువంటి విధానం, ఇవి అంశాలు, ఈ 4 సంబంధాలు, ఉత్పాదక సంబంధాలు వ్యవసాయ క్షేత్రం నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక కమతాన్ని నిర్వహించాలంటే దానికి సంబంధించినటువంటి 4 విభిన్నమైనటువంటి ఉత్పాదక సంబంధాలు ఉన్నాయి. ఒక కమతాన్ని నిర్వహించాలంటే, ఒక వ్యవసాయ క్షేత్ర నిర్వహణ కొనసాగాలి అంటే 4 ఉత్పాదక సంబంధాల యొక్క అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఉంది. అందులో మొట్టమొదటిసారిగా ఉత్పాదకాలు ఉత్పాదితాల మధ్య సంబంధం, ఉత్పాదకాలు ఉత్పాదితాల మధ్య సంబంధం గురించి ఒకసారి మనం చూద్దాం. వివిధ ఉత్పత్తి కారకాలు లేదా వనరులు కానీ ఉపయోగించడం ద్వారా, ఉత్పత్తి కారకాలను లేదా వనరులను ఉపయోగించడం ద్వారా ఉత్పాదితాలు ఏ విధంగా సాధించవచ్చుననే అంశాన్ని చెందారు. ఉత్పాదకాలు ఉత్పాదితాలను ఏ విధంగా సాధించవచ్చు, వివిధ రకాల ఉత్పాదకాలను ఉపయోగించి ఉత్పాదితాలను ఏ విధంగా మనం సాధించవచ్చు అన్న విషయం గురించి ఉపయోగించడం ద్వారా ఈ ఉత్పాదితాలు అనేది ఏ విధంగా సాధించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది ఏ సిద్ధాంతంతో ముడిపడి ఉంది అంటే, క్షీణ ప్రతిఫల సిద్ధాంతంతో ముడిపడి ఉంది. ఈ ఉత్పాదకాలు ఉత్పాదితాల సంబంధించి క్షీణ ప్రతిఫల సిద్ధాంతంతో ముడిపడి ఉంది. ఏంటి క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అంటే, ఏదైనా ఒక ఉత్పత్తి 2-3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక 3వ దాన్ని లేదా 4వ దాన్ని నాలో మార్పు తీసుకొచ్చితే అన్నటువంటి సంబంధం గురించి తెలియజేస్తూ ఉంది. సాధారణంగా మనం ఏంటంటే, ఈ యొక్క సిద్ధాంతం క్షీణ ప్రతిఫల సిద్ధాంతం ప్రకారం, ఈ యొక్క క్షీణ ప్రతిఫల సిద్ధాంతం ప్రకారం ఒక ఉత్పత్తి కారకాన్ని పరిమాణం మార్చితే మిగిలిన ఉత్పత్తి కారకాల పరిమాణం స్థిరంగా ఉంచాలని ఆ ప్రమేయంపై రూపొందించబడింది. ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని ఆ యొక్క పరిమాణాన్ని మాత్రమే స్థిరంగా ఉంచి ఒకదాన్ని మాత్రమే మార్చి మిగిలిన ఉత్పత్తి కారకాల పరిమాణం స్థిరంగా ఉంటే ఆ యొక్క విధానంపై ఇది ఆధారపడి ఉంది. ఏం చేద్దాం దానికి? ఈ విధానం ఏంటంటే, భూమి మూలధనాన్ని ఉత్పత్తి కారకాలను పరిమాణం స్థిరంగా ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చూస్తామంటే, ఈ భూమి మూలధనం ఈ ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి శ్రామికుల సంఖ్యను పెంచితే, ఏదో ఒక ఉత్పత్తి కారకాన్ని స్థిరంగా ఉంచి ఏదో ఒక దాన్ని పెంచి లేదా ఏదో ఒక దాన్ని పెంచి మిగతా వాటిని స్థిరంగా ఉంచితే, అందుకే దీన్ని క్షీణ ప్రతిఫల సిద్ధాంతానికి ముడిపడి ఉందని చెప్పడానికి ఈ కారణం ఇదే. భూమి కానీ మూలధనం తదితర ఉత్పత్తి కారకాల పరిమాణాన్ని స్థిరంగా ఉంచి కేవలం శ్రామికుల సంఖ్యను మనం మార్చుతూ పోతే ఉత్పత్తిలో సంభవించే మార్పులను పరిశీలించడం అనేది దీని ద్వారా సాధ్యమవుతుంది. భూమి మూలధనం అనేటువంటి ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతే, శ్రామికుల సంఖ్యను
పెంచి మాత్రమే మారుస్తూ ఉండడం వల్ల ఉత్పత్తిలో సంభవించే మార్పులు పరిశీలించడానికి ఈ యొక్క క్షీణ ప్రతిఫల సిద్ధాంతం ద్వారా ఈ ఉత్పాదకాలు ఉత్పాదకాల మధ్య సంబంధ వివరణ అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా వివిధ ఉత్పత్తి కారకాల గురించి మనం వివరం చూస్తే వివిధ ఉత్పాదకాల మధ్య సంబంధం ఏంటి? వివిధ ఉత్పాదకాల మధ్య సంబంధం అంటే వ్యవసాయోత్పత్తిని, అంటే వ్యవసాయంలో ఉత్పత్తిని ప్రక్రియను వివిధ ఉత్పాదకాలు అనగా మనకు ముఖ్యంగా విత్తనాలు కానీ, ఎరువులు కానీ, క్రిమి సంహారక మందులు కానీ ఉత్పత్తి ప్రక్రియలో తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఉత్పాదకాల మధ్య సంబంధం ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకాలు అంటే మనకి ఏమేమి సంబంధించిన ఉత్పాదకాలు వస్తాయి అంటే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, క్రిమి సంహారక మందులు, భూమి, శ్రామికులు, యంత్రాలు, ఇవన్నీ కూడా మనకి ఈ ఉత్పాదకాలకు సంబంధించినటువంటి వాటిలో మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం. అంటే వ్యవసాయం యొక్క ఉత్పత్తి ప్రక్రియలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే ముఖ్యంగా ఈ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఈ యొక్క క్రిమి సంహారక మందులు కానీ అదేవిధంగా వీటి భూమి కానీ, శ్రామికులు కానీ, ఆ పనిచేసే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా మొదలైన వాటిని మనం ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి అనేది వాటిని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఉత్పాదకాలుగా. అయితే వీటిని తిరిగి మళ్ళీ ఉపవిభజన చేయవచ్చు, అంటే వాటిని తిరిగి మళ్ళీ విభజన చేయవచ్చు. ఏంటంటే విత్తనాలని ఉదాహరణకు మనం విత్తనాలు ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషించే విత్తనాలే అంటున్నాం. ఆ విత్తనాలకు సంబంధించి ఆ విభజన చేసే క్రమంలో ఆ విత్తనాలు ఈ యొక్క స్వదేశీ విత్తనాల లేదా దేశీయానికి సంబంధించినటువంటి విత్తనాల యొక్క ప్రాధాన్యత ఉందా, లేదా కృత్రిమంగా రూపొందించబడినటువంటి అధిక దిగుబడినిచ్చే విత్తనాలని మనం దాన్ని విభజన చేసుకోవచ్చు. అంటే దేశీయ విత్తనాలు లేదా కృత్రిమంగా మనం ఓన్గా తయారు చేసుకున్నటువంటి విత్తనాల యొక్క విభజన చేసుకోవడం. అంతేకాకుండా ఎరువుల్లో సహజ ఎరువులు అంటే ఎరువుల రకాలు అనమాట. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడానికి విత్తనాలు దేశీయ విత్తనాల, లేకపోతే సహజంగా కృత్రిమంగా తయారు చేయబడినటువంటి విత్తనాల యొక్క ప్రాధాన్యత, లేకపోతే దేశీయంగా తయారు చేయబడినటువంటి స్వదేశీ యొక్క ఎరువుల, లేదా రసాయనిక ఎరువుల, అంటే ఆ యొక్క సహజ ఎరువులుగా ఉపయోగిస్తాము, లేదా రాసాయనిక ఎరువులుగా విభజన చేయడం అనేటువంటి రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా ఆ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి భూమి పరిమాణం దృష్టిలో వ్యవసాయదారుడు దాని యొక్క స్తోమతను బట్టి ఉత్పాదన పెంచుకుంటూ పోతాడంట. అంటే ఒక ఆర్థిక స్తోమత బాగుంటే సాగుపడే భూమి యొక్క పరిమాణం దృష్టిలో మంచిగా ఉంచుకొని ఏ రకమైన ఉత్పాదన ఉపయోగించి లాభదాయంగా ఉంటుందనేది అతను నిర్ణయించుకుంటాడు. ఒక హెక్టర్ భూమిలో కనీసం 50 క్వింటాల ధాన్యం పండించడానికి దేశీయ ఎరువులు వాడడం మంచిదా, లేకపోతే రసాయన ఎరువులు వాడడం మంచిదా అనేది అతడు యొక్క వ్యవసాయదారుడు వాటి ఖర్చు మీద దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాడు అనమాట. అంటే ఒక హెక్టర్ భూమిలో అత్యధికమైన ఉత్పత్తిని సాధించాలి అంటే రసాయనిక ఎరువును ఉపయోగించడమా, లేకపోతే కృత్రిమంగా ఎరువును ఉపయోగించి అత్యధిక దిగుబడిని సాధించాలి అంటే అతని యొక్క ఆర్థిక స్థితిగతుల యొక్క ఆధారంగా అతడు తన విధానాన్ని రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఉత్పాదకాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎరువులు కానీ, ఆ విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ ఆ భూమి మీద ఎక్కువ మొత్తం ఒక హెక్టార్కి అధిక దిగుబడి సాధించాలి అంటే అతడు అవలంబించబడిన విధానాల యొక్క ప్రాధాన్యతను చూస్తే ముఖ్యంగా అతడు ఏ రకాల విత్తనాలు వాడితే, ఏ స్వదేశీ విత్తనాలా లేదా విదేశీ విత్తనాలు అంటే స్వదేశీ విత్తనాలతో పాటు కృత్రిమంగా తయారు చేసిన విత్తనాలు, విదేశాలకు సంబంధించిన విత్తనాల యొక్క ప్రాధాన్యత ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అంత టెక్నాలజీలో భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేదు. కానీ వీడు ఈ యొక్క ఉత్పాదకాలకు సంబంధించి ఆ యొక్క లిమిట్గా ఉన్నటువంటి ఆ యొక్క భూమిలో సాగు చేయబడుతున్నటువంటి భూమిలో ఆ వ్యవసాయదారుడు
స్థానికంగా కృత్రిమంగా తయారు చేసిన విత్తనాల లేకపోతే దేశీయంగా లభించినటువంటి విత్తనాలను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చా, లేకపోతే అధిక దిగుబడిని సాధించడానికి కృత్రిమంగా లేకపోతే సహజంగా లభించే ఎరువులను వాడటమా, లేకపోతే రసాయనిక ఎరువులను ఉపయోగించి అత్యధికంగా దిగుబడిని సాధించడం అనేవి ఉత్పాదకమైనటువంటి సంబంధం గురించి ఇది తెలియజేస్తూ ఉంది. అంటే ఆ యొక్క వ్యవసాయదారుడు తన యొక్క ఆర్థిక స్థితిగతులను ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించడం కోసం అతని యొక్క వివేక జ్ఞానానికి, వివేక శక్తికి అనుగుణంగా, అతని ఆర్థిక స్థితికి అనుగుణంగా ఈ యొక్క ఉత్పాదకాల మధ్య సంబంధాన్ని ఉపయోగించుకుంటూ ఉత్పత్తి కారకాల ఆధారంగా ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా వివిధ ఉత్పాదకాల మధ్య సంబంధం అనేది ఒకసారి చూస్తే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వనరుల యొక్క ఉపయోగించుకొని ఏ రకమైన వాటిని ఉత్పాదకాలు ఉపయోగించడం మంచిదో వ్యవసాయదారుడు ముందే నిర్ణయించుంటాడు అనమాట. అంటే ఏదైతే అందుబాటులో ఉన్నాయో అందుబాటులో ఉన్నటువంటి ఉత్పాదకాల యొక్క సహాయంతో ముందుగానే ఏ రకమైన ఉత్పత్తులను మనం పొందవచ్చో వ్యవసాయదారుడు ముందుగానే నిర్ణయించుకుంటాడు. అంటే అతను ఏం చేస్తాడు, ఒక పొలంలో ఒక పంట కంటే అతను ముందుగానే ఒక నిర్ణయించినటువంటి ఒక పొలంలో పంటలు పండించాలనుకంటే ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించాలని ఏ విధంగా అంటే ఒక నిర్ణయం తీసుకుంటాడు. అంటే అతను ఉన్నటువంటి పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించాలి అనుకుంటే ఏ విధంగా అతడు ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయం తీసుకుంటే మంచిదో ఈ ఉత్పాదకాల విషయంలో తెలియజేస్తూ ఉంది. సాధారణంగా మనం పంటల విషయంలో చూస్తే ఏ విధమైన పంటలు పండితే అంటే ఎక్కువ పంటలు పండించాలనుకున్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క పంటలు పండించాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకునే విషయంలో కానీ, ఉదాహరణకు చూద్దాం, ఒక వ్యవసాయదారుడు కేవలం వ్యవసాయ ఉత్పత్తిని మాత్రమే కొనసాగిస్తాడా? ఒక వ్యవసాయదారుడు కేవలం ఒక వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తిని కొనసాగిస్తాడా, లేకపోతే రెండవ దాని మీద కూడా తన యొక్క ప్రభావం ఉంటుందా అంటే అది మన యొక్క వివేచన విధానం పైన ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తిని మాత్రమే కొనసాగిస్తాడా, లేక పశు పోషణను కూడా కొనసాగించవచ్చా అనేది ఒక ప్రశ్న. అయితే ఒక విధానం ప్రకారం చూస్తే వ్యవసాయదారుడు కేవలం వ్యవసాయ ఉత్పత్తిని మాత్రమే స్వీకరించే ఏ పంట సముదాయాన్ని కొనసాగించకుండా కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా పశు పోషణ విధానంలో కూడా తన యొక్క అభిమతం ప్రకారం ఒక వ్యవసాయ అభివృద్ధితో పాటు పశు పోషణ కూడా కొనసాగించడం అనేది ఒక విధానంగా కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. అంటే అంతేకాకుండా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఆలోచన తీసుకుంటే ఏ సీజన్లో ఏ పంటలు పండడం, సాగు చేయడం మంచిదో ఒక నిర్ణయం అనేది అతను వ్యవసాయదారుడు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఏ పంటలను ఏ సందర్భాల్లో పండించాలి, ఏ పంటలను ఏ సందర్భంలో పండిస్తే అధిక ఉత్పత్తిని సాధించగలుగుతాము. అయితే ఏ సందర్భానుగుణంగా పంటల విషయంలో చూసుకుంటే ఖరీఫ్ సీజన్లో వరి, మనం సాధారణంగా ఖరీఫ్ సీజన్లో వరి, మొక్కజొన్న, ఖరీఫ్ సీజన్ చూసుకుంటే ఆ వరి, మొక్కజొన్నలు పండించితే వ్యవసాయం సక్రమంగా వినియోగించుకోవచ్చు. అంటే ఉన్నటువంటి సాగునీరు సక్రమంగా వినియోగంగా వస్తుంది. ఖరీఫ్ ఏమో వరి పంటకి, మొక్కజొన్న పంటకి సాధారణంగా ఈ యొక్క సాగునీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకోవడానికి సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఎంపిక చేసుకున్నటువంటి వ్యవసాయ విధానం ఏది ఏమైనప్పటికీ తన లక్ష్యం వనరులను ఉపయోగించుకొని, తన ద్రవ్యాన్ని ఉపయోగించుకొని ఒక గరిష్టమైన ఉత్పత్తిని సాధించడం కోసం అతను తగు నిర్ణయం తీసుకోవడానికి ప్రాధాన్యత ఉంది. అంటే ఖరీఫ్, రబీ పంటలు అంటారు. రబీ సంబంధించి గోధుమ పంటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఖరీఫ్ వరి పంటకు సాధారణంగా ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆ వాటర్ ఫెసిలిటీస్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, వాడుకుంటూ, ఆ వనరులను ఉపయోగించుకుంటూ ఆ యొక్క రసాయనిక ఎరువుల ద్వారా అత్యధిక దిగుబడిని సాధించడానికి అతడే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఉంది. తద్వారా అతని యొక్క తీసుకున్నటువంటి ఆ ఉత్పత్తులను సముదాయాలను ఉపయోగించుకొని గరిష్ట ఉత్పత్తిని, అభిలషణీయమైనటువంటి యొక్క గరిష్టమైన ఉత్పత్తిని సాధించి తన అధిక ద్రవ్యాన్ని సాధించడానికి ఒక ముఖ్యమైన సూచికగా ఉత్పాదకాల మధ్య సంబంధం మనకు తెలియజేస్తూ ఉంది.
అంటే ఒక వ్యవసాయదారుడు వ్యవసాయానికే ప్రాధాన్యత ఇస్తాడా, లేకపోతే మరో విధంగా పశు పోషణను కూడా కొనసాగించవచ్చా, లేకపోతే ఎరువులకు సంబంధించి మన దేశీయ ఎరువులకే ప్రాధాన్యత ఉందా, లేకపోతే కృత్రిమంగా ఎరువులు కూడా ఉపయోగించి అత్యధిక ఉత్పత్తి సాధించడానికి సాధ్యమవుతుందా? ఒక అభిలషణీయ సంస్థ ద్వారా, లేకపోతే తన యొక్క వివేచన శక్తి ద్వారా, ఆలోచన విధానం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించడానికి, అదేవిధంగా అతని యొక్క ఎరువుల విషయంలో రసాయనిక ఎరువులు ఉపయోగించడమా, లేదా సాధారణ సహజ ఎరువులను ఉపయోగించడం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించగలమా అనేది అతని యొక్క విధి విధానాలను యొక్క ద్రవ్య యొక్క పద్ధతులను అనుగుణంగా తన ఉత్పత్తిని పెంచడానికి అనుకువగా ఉంటుంది అన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కాల పరిమితి దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడం. ఒక వ్యవసాయదారుడు తన యొక్క ఉత్పత్తిని పెంచడానికి, తన యొక్క గరిష్టమైనటువంటి ఆదాయాన్ని సంపాదించడానికి తన కాల పరిమితి దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఉంది అన్న విషయం మనకు తెలుస్తుంది. ఏంటి ఆ కాల పరిమితి దృష్ట్యా మనం తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో? వ్యవసాయ రంగంలో అన్ని రకాల కార్యకలాపాలకు, అన్ని రకాల పంటలకు ప్రతిఫలం ఒకే విధంగా ఉండదన్న విషయం మనకు తెలుసు. వ్యవసాయ రంగంలో అన్ని రకాల ఉత్పత్తి కారకాలకు కానీ, ఉత్పత్తి పంటలకు కానీ ఒకే రకమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అన్న విషయం మనకి ఉండదు అన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో అన్ని కార్యకలాపాలకు, అన్ని పంటలకు ఉత్పత్తికి ప్రతిఫలం ఒకేలా ఉండదు. వ్యవసాయ రంగంలో అన్ని రకాల ఉత్పత్తి కారకాలకు కానీ, ఆ ఉత్పత్తి కారకాలలో ఉత్పత్తి పంటలు, ఆ ఉత్పత్తి అయిన పంటల నుండి ప్రతిఫలం ఒకే విధంగా ఉండదు. ఎందుకని ఒకే విధంగా ఉండదంటే ఆ యొక్క ఉత్పత్తికి ఈ ఫలన కాలం ఈ విధంగా పండుతుంది, లేదా తక్కువ కాలంలో ఫలసాయాన్ని ఇచ్చే పంటలు ఉంటాయి, లేదా 5 సంవత్సరాలకి కానీ 10 సంవత్సరాలకి అలాగా. అంటే మనకి ఉత్పత్తి ఈ యొక్క ప్రతిఫలాలు అన్ని పంటలకి సమానంగా రాదు, ఒకే విధంగా రాదు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఫలాలు ఒకే విధంగా ఉండవు, అదేవిధంగా ఉత్పత్తి ప్రతిఫలాలు సమానంగా వస్తాయనుకోవడం లేదు. వ్యవసాయ రంగంలో కొన్ని ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు సంవత్సరానికి వస్తే, మరికొన్ని తక్కువ కాలంలోనే వస్తాయి, మరికొన్ని 3 సంవత్సరాలు పట్టవచ్చు, లేక 5 సంవత్సరాలు కూడా ఆ ఫలసాయాన్ని అందించే పండ్ల తోటలు పెంచడం కూడా మనం ఒక విధానం ఉంది. అయితే తక్కువ కాలంలో ఫలాన్ని ఇచ్చే పంటలు పండించడం మంచిదా, లేకపోతే 5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ పండ్ల తోటలో పెంచడం మంచిదా అనే విషయాన్ని వ్యవసాయదారుడు అవసరాన్ని బట్టి ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏది ఎక్కువ లాభదాయకం దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే తక్కువ కాలంలో ఇచ్చే పంటలు పండించడం ద్వారా మనం ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చా, లేకపోతే మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలని ఉపయోగపడే పండ్ల తోటలను పెంచడం ద్వారా గరిష్ట లాభాలను ఆర్జించవచ్చా అనేది వ్యవసాయదారుడి యొక్క విధి విధానాలు, అతని యొక్క ఉత్పత్తి యొక్క వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ లాభాలని సంపాదించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే వ్యవసాయదారుడి యొక్క విధి విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ నిజానికి చెప్తే ఈ యొక్క కమతాల నిర్వహణకు సంబంధించి యొక్క సమస్యలన్నీ మనం 4 రకాల సంబంధాలతో మనం ఒకదానికొకటి సంబంధించి విధంగా అవి ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించాలంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందని చెప్పడం వీల్లేదు. ఎందుకంటే ఈ కమతాలు నిర్వహించే విషయంలో, ప్రభావితం చేసే విషయంలో సాంకేతిక అభివృద్ధి, ఉత్పత్తికి సంబంధించిన ధరలు, ఉత్పాదకాల ధరలు ముఖ్యమైన ఉంటాయి. ఎందుకంటే నాటి పరిస్థితులు యొక్క అన్ని రకాల మార్పులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయదారుడు సమర్థవంతంగా కమతాలను కొనసాగించాలి. అంటే వ్యవసాయదారుడు ఉత్పత్తి విషయంలో కానీ, దాని ఫలాల విషయంలో కానీ అన్ని విషయాలను ఏ సమయంలో ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది, ఏ సమయంలో ఒక పంటకు మించి ఎక్కువ పంటలు పండించవచ్చు, స్వల్పకాలంలో పంటలు పండించడం ద్వారా ఎక్కువ డబ్బును మనం ఆశించవచ్చా, లేకపోతే తక్కువ ప్రతిఫలాన్ని పొందవచ్చా అన్న విషయాన్ని మనం చూసుకోవాలంటే తన విజ్ఞత కలిగినటువంటి వ్యవసాయదారుడు తన యొక్క ఉత్పాదితాలను సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ క్షేత్రంలో తన యొక్క పరిజ్ఞానానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం కోసం, గరిష్ట లాభాలను ఆర్జించడం కోసం ఈ యొక్క ఉత్పత్తిదారుడు లేదా వ్యవసాయదారుడు ఏం చేయాలంటే తక్కువ వ్యవధిలో ఉన్న అంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ ఉత్పత్తిని సాధించాలి, అధిక ప్రతిఫలాలు సాధించాలి అనుకునే దాన్ని లక్ష్యంగా ఎంచుకోవాలా, లేకపోతే ఎక్కువ కాలం పాటు పండ్ల తోటల లాంటి వినియోగించి గరిష్ట లాభాలు ఆర్జించడం కోసం 4-5 సంవత్సరాల పాటు గరిష్ట లాభాలు ఆర్జించడం కోసం తక్కువ వ్యయంతో ఎక్కువ
ఆ, లాభార్జన సాధించడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాన్ని కొనసాగించాలనేది అతని యొక్క విజ్ఞత ఆధారంగా పనిచేస్తుందన్న విషయం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఖరీఫ్ యొక్క పంటల యొక్క విషయంలో సాగునీటికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వరి మొక్కజొన్నను పంటలు పండించడం, అలా కాకుండా మనకి ఉత్పత్తిదారుడు అయితే వ్యవసాయదారుడు అనే ఒక పర్సన్ ఉత్పత్తిని పెంచాలి అనుకున్నప్పుడు, గరిష్ట లాభాలను ఆర్జించాలి అనుకున్నప్పుడు ఆ యొక్క ఉత్పత్తి కారకాలను సమన్వయం చేసుకుంటూ ఆ యొక్క స్వదేశీ ఎరువులు, విదేశీ యొక్క కృత్రిమ ఎరువులను వాడడమా, లేకపోతే దేశీయ విత్తనాలు లేకపోతే కృత్రిమ విత్తనాలను ఉపయోగించి మన ఉత్పత్తి పెంచడం అనేది అతని యొక్క విజ్ఞత వివేకాన ఆధారంగా ఉంటుందన్న విషయం మనకి అవగాహన అవుతుంది. ఈ యొక్క వ్యవసాయ క్షేత్ర నిర్వహణకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా క్షేత్ర ప్రణాళిక దీని గురించి ఒకసారి చూద్దాం. క్షేత్ర ప్రణాళిక ఏంటి? క్షేత్ర ప్రణాళిక ప్రాధాన్యత ఏంటంటే ఈ కమతాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం కొనసాగించాలి. ఈ యొక్క వ్యవసాయ క్షేత్రం యొక్క విధానాన్ని కొనసాగించాలని ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం ఉండాలి. అందుకే ఈ యొక్క విధానాన్ని కొనసాగించడం కోసం కమతాల నిర్వహణను సమర్థవంతంగా, అంటే ఈ యొక్క కమతాల యొక్క నిర్వహణ, క్షేత్రాంత కమతాల యొక్క నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడానికి శక్తివంతమైనటువంటి సాధనాలు చాలా ఉన్నాయి. ఏంటి ఆ సాధనాలు అంటే, కమతాల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలంటే కొన్ని సాధనాలు ఉన్నాయి. ఆ సాధనాల్లో ముఖ్యమైనది ఏంటంటే క్షేత్ర ప్రణాళిక. ముఖ్యమైనటువంటి ప్రణాళిక క్షేత్ర ప్రణాళిక. అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే బడ్జెటింగ్. మరొక మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే లీనియర్ ప్రోగ్రామింగ్. లీనియర్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ వన్ క్షేత్ర ప్రణాళిక ఉండాలి, నెక్స్ట్ బడ్జెటింగ్, థర్డ్ వన్ లీనియర్ ప్రోగ్రామింగ్. అయితే ఇందులో మొదటి అంశం మనం క్షేత్ర ప్రణాళిక సంబంధించిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. క్షేత్ర ప్రణాళిక ప్రతి వ్యవసాయదారుడు అంటే తన పంటలు పండించే రైతు కానీ వ్యవసాయదారుడు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేయడానికి ఒక విధానాన్ని రూపకల్పన చేసుకునే విధానంలో ఒక పద్ధతిలో క్షేత్ర ప్రణాళిక ముఖ్యమైనదని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా అతడు గతంలో పూర్వంగా అంటే ఇంతకు ముందు పంటలు పండించే విషయంలో, వ్యవసాయం చేసిన విధానంలో అతని యొక్క అనుభవాలు, అతను పండించినటువంటి విధానం, అతని అనుభవాలు, తన తోటి రైతులు, తోటి యొక్క శాస్త్రుల యొక్క అనుభవాలు ఆధారంగా ఏ పంటలు పండించవచ్చు, ఏ పంటను పండిస్తే అధిక ధరలు వస్తాయి, ఏ పంటకి ఎక్కువ వ్యయం మనం చేయాలి అనేది, ఏ కమతం లాభసాటిగా ఉంటుంది అనేది అతను ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అంటే అతని ముందు తనకు ఒక కొంత అనుభవం ఉంది. అంతకుముందే అతను పంటలు పండించడం అనుభవం ఉంది కాబట్టి అతను పంట పండించడం తన అనుభవంతో పాటుగా తోటి రైతుల అనుభవాలు, తోటి శాస్త్రుల యొక్క అనుభవాలు అనుగుణంగా పంటలు ఏ పంట వేస్తే ఎంత ఉత్పత్తి లభిస్తుంది, ఎంత ప్రతిఫలం దాని నుండి లభిస్తుంది, ఆ పంటను వేయడానికి ఎంత వ్యయం అవుతుంది, ఆ వ్యయమైనటువంటి ఆ యొక్క ధనాన్ని తిరిగి ధరల రూపంలో మనం ఎంతవరకు దాన్ని సాధించగలుగుతాం అనేది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం ద్వారా వ్యవహరించడం అనేది ప్రతి వ్యవసాయదారులకు ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావిస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి క్షేత్ర ప్రణాళిక సంబంధించి ఫోర్మాన్ ప్రణాళికాబద్ధమైనటువంటి క్షేత్ర ప్రణాళిక గురించి ఫోర్మాన్ అనేటువంటి ఒక యొక్క ఆర్థికవేత్త అభిప్రాయం ప్రకారం ఏమంటాడంటే, ఏ పంటకు ఎంత పరిమాణంలో ఏ పంటను ఫోర్మాన్ అనేటువంటి ఈ యొక్క ఆర్థిక నిపుణుడు ఏ పంటను ఎంత పరిమాణంలో ఏ విధంగా పండించాలి, ఏ పంటను ఎంత పరిమాణంలో ఏ విధంగా పండించాలి, ఏ పంటను ఎంత పరిమాణంలో ఏ విధంగా పండించాలి
అంతేకాకుండా పశువులు కానీ, యంత్రాలు, పశువులు, యంత్రాలు, శ్రామికులు, అదేవిధంగా విద్యుత్ శక్తి అంటే కరెంటు, విద్యుత్ శక్తి ఎంత మేరకు ఉపయోగించాలి? అంటే ఫోర్మెన్ యొక్క అభిప్రాయం ప్రకారం తను చెప్తున్నాడు అనమాట, ఒక క్షేత్ర ప్రణాళిక అంటే ఒక వ్యవసాయ క్షేత్రం నిర్వహించగలగాలి అంటే, ఉన్నతంగా కొనసాగించాలి అంటే ఫోర్మెన్ అభిప్రాయం ప్రకారం ఏ పంటను ఎంత పరిమాణంలో ఏ విధంగా పండించాలి, అందుకు పశువులు కానీ, యంత్రాలు కానీ, శ్రామికులు కానీ, విద్యుత్ శక్తి కానీ ఎంత మేరకు ఉపయోగించాలి అనే నిర్ణయాలు తీసుకోవడంలో సంబంధించిన ఒక ప్రక్రియని క్షేత్ర ప్రణాళికగా వివరించారు. ఏ పంటను ఎంత పరిమాణంలో ఏ విధంగా పండించాలి, ఆ పండించడానికి కారణం పశువులు, యంత్రాలు, శ్రామికులు, విద్యుత్ శక్తి ఏ మేరకు ఉపయోగించాలి అనేటువంటి విషయానికి సంబంధించి వివిధ నిర్ణయాలు సంబంధించినటువంటి ప్రక్రియనే క్షేత్ర ప్రణాళిక అంటారన్న విషయాన్ని ఫోర్మెన్ వివరణ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్షేత్ర ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు మనకి ముందుగా వ్యవసాయదారునికి కొద్ది అనుభవం ఉండాలి. క్షేత్రాన్ని నిర్వహణ చేయాలి అంటే వ్యవసాయదారునికి ముందుగా కొద్దిగా అనుభవం ఉండాలి. తన అనుభవానికి ఇతరుల అనుభవాలను జోడించి, తన అనుభవానికి తన సహచరులు కానీ తన తోటి ప్రక్కన రైతుల యొక్క అనుభవాలను జోడించి, యొక్క ధరలు ఎంత వ్యయం చేస్తే, ఏ పంటను పండిస్తే ఆ పంటకి ఎంత వ్యయం చేస్తే ఎంత ఉత్పత్తి లభిస్తుంది, ఎంత మనకి దాని నుండి గరిష్ట ఆదాయాన్ని పొందుతాము, ఆ పంటను పండించడానికి ఏ పంటను పండించాలి అనేది తన అనుభవంతో పాటు తోటి సహచరుల అనుభవాన్ని తీసుకుంటూ ఏ పంటను పండించాలి, ఎన్ని ఎకరాల్లో, ఎన్ని హెక్టార్లో, ఎంత మొత్తంలో దానికి తగిన సప్లై ఇవ్వడానికి ఎంత డిమాండ్ ఉందో, డిమాండ్కి తగిన సప్లై మనం అందించాలి అంటే ఎంత పరిమాణంలో ఏ విధంగా ఆ పంటను పండించాలి అనే దాన్ని తన అనుభవానికి తోటి శాస్త్రాల అనుభవాలకు జోడించి, తన అనుభవంతో పాటు తోటి శాస్త్రాల అనుభవాలను జోడించి దానికి కావాల్సినటువంటి విధానంగా దానికి పశువుల రూపంలో కానీ సాగు చేయడానికి యంత్రాలను ప్రవేశపెట్టడం కానీ, శ్రామికుల్ని అక్కడ అందులో ప్రవేశపెట్టడం కానీ, ఆ యొక్క పవర్ విద్యుత్ శక్తి ద్వారా ఎంత మేరకు ఆ యొక్క ఉత్పత్తిని పెంచడానికి లేదా ఆ పంటను ఉత్పత్తి రూపంలో బయటికి తీసుకురావడానికి ఉపయోగించాలి అనేటువంటి వివిధ విషయాలను సమన్వయం చేసుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకుని కొనసాగించే ప్రక్రియనే క్షేత్ర ప్రణాళిక అంటారని ఫోర్మైనటువంటి ఒక ఆర్థిక నిపుణుడు దీని గురించి తెలియజేయడం అనేది జరిగిందనమాట. అంతేకాదు డేనియల్ యొక్క ఉద్దేశంతో కూడా క్షేత్ర ప్రణాళిక గురించి ఒక మాట చెప్తున్నాడు. డేనియల్ అనేటువంటి ఆర్థికవేత్త, ఆర్థిక నిపుణుడు క్షేత్ర ప్రణాళిక గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని అంచనాల ఆధారంగా చర్యలను గుర్తించినటువంటి ఖచ్చితమైన నిర్ణయాలతో వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఉద్దేశాలను సాధించడానికి గాను సహాయపడే ప్రక్రియ ఇది అని ఇతను దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క వాస్తవికంగా చెప్పాలంటే క్షేత్ర ప్రణాళిక ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది అంటాడు. ఏంటి ఆ అంశాలు ఏంటి? క్షేత్ర ప్రణాళిక అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది డేనియల్ ఏమని ప్రస్తావిస్తున్నాడు అంటే, ముఖ్యంగా రైతుకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు, డేనియల్ అనేటువంటి ఆర్థిక నిపుణుడు క్షేత్ర ప్రణాళిక గురించి మాట్లాడుతూ, క్షేత్ర ప్రణాళిక సంబంధించి ఈ క్రింది అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అంటాడు. ఏంటి ఆ క్రింది అంశాలంటే, రైతుకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు, అంతేకాకుండా గతంలో అతను సాధించిన ప్రగతి, గతంలో అతను సాధించినటువంటి ప్రగతి,
అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులతో పాటుగా భవిష్యత్తులో ఏం సాధించదలుచుకున్నాడు అన్న లక్ష్యం, భవిష్యత్తులో సాధించాలనుకునే ఒక లక్ష్యం, అంటే భవిష్యత్తులో ఏం సాధించాలనుకున్నాడు అనేది ఒక లక్ష్యంగా ఎంచుకోవాలి అనే విధానాన్ని గురించి, ఒక క్షేత్ర ప్రణాళిక గురించి వివరణ చేసినటువంటి వ్యక్తి డేనియల్. ఏమంటే డేనియల్ గురించి ప్రశ్న అంటే పూర్వమేమో ఏ పంటని ఎంత పరిమాణంలో ఏ విధంగా పండించాలి, ఆ పండించడానికి కావాల్సినటువంటి పశువులు, యంత్రాలు, శ్రామికులు, ఆ పవర్ ఎంత మేరకు ఉపయోగించాలి అనేటువంటి తన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉత్పత్తి పెంచడానికి తగిన విధంగా ఈ యొక్క ప్రణాళికబద్ధమైనటువంటి వివిధ కారకాలను ప్రణాళికబద్ధంగా ఉపయోగించాలి అని క్షేత్ర ప్రణాళిక గురించి ఫోర్మెన్ వివరణిస్తే, డేనియల్ అనేటువంటి పర్సన్ ఏమంటాడంటే ముఖ్యంగా ఈ క్రింద అన్నటువంటి అంశాలన్నీ కూడా అవగాహనతో పాటు మాత్రమే ఈ క్షేత్ర ప్రణాళిక సాధ్యమవుతుంది అని తెలియజేశాడు. ముఖ్యంగా ఈ డేనియల్ అనేటువంటి పర్సన్ ఏమంటే రైతులకు అందుబాటులో ఉండే వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగానే రైతు తన యొక్క పంటలు పండించే అవకాశం ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ ఉంటే పంటలు వేయడానికి ఉంటుంది. వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు పంటల వనరుల విధానం పంటలు పండించడం అనుకూలంగా లేనప్పుడు అక్కడ అధిక ఉత్పత్తిని సాధించడం చాలా కష్టం అది. కాబట్టి ఉన్న వనరులను అందుబాటులో ఉన్న వనరుల ద్వారా రైతు వాటిని ఉపయోగించుకునే విధంగా అతను తన ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విధానాన్ని కొనసాగించాడు. అంటే క్షేత్ర ప్రణాళిక ఆ యొక్క వ్యవసాయాన్ని కొనసాగించాలి, ఆ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే రైతులకి అందుబాటులో ఉన్నటువంటి వనరుల ఆధారంగా అది సాధ్యమవుతుంది. గతంలో అతను సాధించినటువంటి ప్రగతి, అతడు ఇంతకుముందు సాధించినటువంటి ఉత్పత్తి సాధనాలను అంటే ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని అధిక ఉత్పత్తిని సాధించినటువంటి విధానాన్ని అతడు గతంలో ఏవైతే సాధించాడో ఆ యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయాన్ని కొనసాగిస్తే అందులో అతను సాధించినటువంటి ప్రగతి ఆధారంగా ఉత్పత్తిని మరింత ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు మనం ఫలానా పంటను పండించాలి, ఫలానా ఉత్పత్తిని మనం సాధించాలి, అధిక ఉత్పత్తిని సాధించగలగాలి అని అనుకున్నప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉన్నాయా లేవనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని అందుకు తగిన విధంగా అతను రూపకల్పన చేసుకుంటే బాగుంటుంది అనేది ఇతను డేనియల్ యొక్క విధానాన్ని మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో సాధించాలనుకున్న లక్ష్యం, అతను ఒక తన జీవిత పరమాంకంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలి, ఒక లక్ష్యాన్ని ఛేదించాలి, ఒక వ్యవసాయ రంగంలో తన యొక్క ప్రాధాన్యతను చూపించాలి, తక్కువ కాలంలోనే అధిక ఉత్పత్తిని సాధించాలి అనుకున్నటువంటి ఒక క్షేత్రం ప్రణాళికబద్ధంగా ముందుకు పోతే భవిష్యత్తులో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే తను అనేక మంది వ్యక్తులకు ఆదర్శంగా నిలిచిన వాడవుతాడు. అధిక ఉత్పత్తిని సాధించాలి అంటే క్షేత్ర విషయంలో తనకి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ముందుకు పోవాలనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయాన్ని డేనియల్ వివరణ ఇచ్చారనమాట. డేనియల్ ప్రకారం రైతులకు అందుబాటులో ఉండే వనరులను వాడుకోవాలి, అదేవిధంగా గతంలో అతను సాధించిన ప్రగతిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలి, అంతేకాదు ప్రస్తుత పరిస్థితులను మనసులో పెట్టుకొని దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని కొనసాగించాలి, భవిష్యత్తులో సాధించాలనుకున్నటువంటి ఒక ఏదో ఒక సాధించాలి, ఈ విషయంలో వ్యవసాయ రంగంలో తన నిపుణతను సాధించాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎయిమ్తో ఒక లక్ష్యంతో ముందుకు పోయినప్పుడు మనం అనుకున్నటువంటి విధానం క్షేత్ర ప్రణాళిక బద్ధంగా కొనసాగిస్తే అనుకున్నటువంటి గరిష్టమైనటువంటి లాభాలను వ్యవసాయ రంగ నిపుణతకు సాధించినటువంటి విధానాన్ని మనం ముందు తీసుకునే వాళ్ళగా ఉంటామనే విషయం మనకి ఈ వ్యవసాయ క్షేత్ర నిర్వహణ విషయంలో మనకి అర్థమవుతూ ఉంది.